కెరియర్ మొదట్లో విశ్వక్సేన్ సక్సెస్ స్ట్రైక్ రేట్ 100% ఉండేది. కానీ 2 ఏళ్లుగా 100% ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. స్వతహాగా దర్శకుడైన విశ్వక్ మరీ ఇంత నాసిరకమైన కథలను సెలెక్ట్ చేసుకోవడం ఫ్యాన్స్ కి షాక్ ఇస్తోంది. అందుకే హిట్ కోసం సొంత స్టోరీతో వస్తున్నాడా? మరొకసారి మెగాఫోన్ పట్టి ఎలాంటి సినిమా తీస్తున్నాడు? విశ్వక్ లో డైరెక్టర్ ఉండడంతో ఓ దర్శకుడు చెప్పే కథ బాగుందా లేదా, నేరేషన్ ఎలా ఉందో ఇట్టే పసిగట్టేయచ్చు. కానీ గత 2 ఏళ్లుగా నటించిన ఫ్లాప్ మూవీస్ చూస్తుంటే దర్శకుడిగానే కాదు, ఒక హీరోగా కూడా ఆలోచించడం లేదు. ఛాన్స్ వచ్చింది కదా, ఫ్యాన్సీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు కదా అని ఏది పడితే ఆ సినిమా ఒప్పుకుంటే ఎలా ఉంటుందో లైలా పాఠం నేర్పింది. లైలా డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకుని ఫంకీతో హిట్ కొడదామని రీసెంట్గా వస్తే బాక్సాఫీస్ స్ట్రోక్ ఈసారి గట్టిగానే తగిలింది. మెగాఫోన్ పడితే గానీ హిట్టు దక్కదన్న సంగతి గ్రహించినట్లున్నాడు విశ్వక్. ధమ్కీ తర్వాత డైరెక్ట్ చేస్తున్న కల్ట్ మూవీ 2025 మేలో లాంఛనంగా మొదలైంది. దీంతో పాటు పొలిటికల్ డ్రామా లెగసీలో నటిస్తున్నాడు. గుర్తింపు తీసుకొచ్చిన ఈ నగరానికి ఏమైంది 2లో నటిస్తున్నాడు విశ్వక్. కల్ట్ టీజర్ ను శనివారం రిలీజ్ చేశారు. ఫలక్నామా దాస్ కా ధమ్కీతో దర్శకుడిగా హిట్ అయిన విశ్వక్ కల్ట్ మూవీ తీస్తున్నాడు. రెగ్యులర్ జానర్ కాకుండా కొత్తగా ప్రయత్నించినప్పటికీ వైలెన్స్ ఎక్కువైంది. టీజర్లో హింస పరాకాష్ఠకు చేరింది. దీనిపై విశ్వక్ మాట్లాడుతూ కొత్తగా ట్రై చేయాలంటే ఇలాంటి రిస్కులు తప్పవని మ్యాడ్గా దూసుకుపోతున్నానన్నాడు. కల్ట్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇంకో 20 రోజుల షెడ్యూల్లో ఒక ఫైట్తో పాటు అవుట్డోర్ షాట్స్ తీయాలన్నాడు దర్శకుడు. విశ్వక్తో ఈ నగరానికి ఏమైంది తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలు రాయిగా కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు.